మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. వాస్తు చూసేటువంటి వారు కావచ్చు, ఈ జ్యోతిష, వాస్తు, మంత్ర, యంత్ర, తాంత్రిక విధానము, తర్వాత సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, అలాగే ఈ ముఖ్యంగా పూజారులు కావచ్చు, వీరందరూ కూడా సనాతన ధర్మం పైనే బ్రతుకుతున్నారు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువులందరూ ఎవరైతే ఉన్నారో వీరిని ఉద్దేశించి కూడా మన ధర్మం అంత ఉత్కృష్టమైనటువంటి ధర్మము మనది చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే, మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోండి, మీకు ఆకారము ఉంది. మన మన విధానములో ఆకారము ఉంది, నిరాకారము ఉంది. మనం ఏదన్నా సృష్టించాలి అని అనుకున్నప్పుడు దానికి ఆకారము కనుక ఉన్నట్టయితేనే మనకు అది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది, లేకపోతే అది కనిపించదు. నిరాకార స్వరూపము మనలో ఉన్నప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో నిరాకారము, నిర్గుణము, భగవంతుడికి ఏ విధానము ఉండదు, పరమాత్మ, పరబ్రహ్మ ఇలాంటి ఇత్యాది పేర్లతో పిలుస్తూ వాటికి మనం చెప్పింది ఏమిటి అంటే అసాధ్యమైనది, అనితర సాధ్యమైనటువంటిది, దానికి రంగు, రుచి, రూపం ఏమి లేదు, గుణాలు లేదు, అది అలా ఉంది అంతే, అది మహాశక్తి. ఏ శక్తి అయినా కూడా ఎక్కువ ఒక దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు అది సిలిండర్ షేప్ అవసరం అవుతుంది, ఆ షేప్ లోనే ఉండగలుగుతుందని ఇక్కడ శివలింగ ఆకారాన్ని తీసుకొని మనము చేయడం అనేటువంటిది జరుగుతుంది. నిరాకార స్వరూపంగా అది వాడుతున్నాం. సరే, శివలింగం కూడా లేదు, నిరాకారం కూడా లేదు, నిరాకారానికి ఆకారమే లేదు అని అనుకున్నప్పుడు ఆకారం లేనటువంటి తత్వాన్ని మీరు ఏదో ఒక విధానం ద్వారా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నము, దానికి ఉపాసన విధానాలు కూడా ఎన్నో చెప్పడం జరిగింది. సరే, ఆకారమే లేదు, సరే ఆకార తత్వాన్ని తీసుకొని కూడా, ఎందుకంటే ఆకారం లేనటువంటి ఆ భగవంతుడు సమస్తమైనటువంటి ఆకారాన్ని సృష్టించాడు. మనకి ఏం లేని ఇదంతా ఎలా సృష్టించగలిగాడు? ఇదొక వాదన. సరే, ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా కనిపించేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే కనిపించిన దాని నుండి వచ్చింది. మరి ఇది వేరు అది వేరు కాదు, ఇది అది ఒకటే అని చెప్తుంది సనాతన ధర్మం. అదే అద్వైత సిద్ధాంతం, అదే E=mc² ఫార్ములా, థియరీ ఆఫ్ రిలేటివిటీ. అలాగే మనము ఆకారాన్ని, నిరాకారాన్ని, ఇది ఏది అవసరం లేదు, ఆకారము లేదు, నిరాకారం లేదు. సరే, మీకు దేవుణ్ణే నమ్మబాకండి, మీకు ఏ ప్రాబ్లం లేదు, దేవుణ్ణి నమ్మాలని నేను పెట్టలేదు. దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు, మీరు మంచి పనులు చేయండి, చెడు చేయబాకండి. మీకు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. న్యూటన్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అది మనకు వస్తుంది. కనుక మీరు ఏది చేయకపోయినా పర్లేదు, మీరు మంచి పనులు చేస్తే మంచిని పొందుతారు, దైవత్వం వైపే వెళ్తారు, ఆ స్వర్గానికి వెళ్తారు. చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు. మీరు మంచి పనులు చేయండి, మంచి పనులు చేయండి అని చెప్పారు. మా దేవుణ్ణి నమ్మకపోతే విగ్రహాలను కూల్చండి, వాళ్ళ దేవి దేవత విగ్రహాలను, తర్వాత టెంపుల్స్ ను కూల్చేయండి, వారి ఆడపిల్లలు మీరు తీసుకోండి, మా దేవుడు చెప్పాడు, వారి చిన్న మగపిల్లలను చంపేయండి, ఇలా చెప్పలేదు. నమ్మకపోయినా పర్వాలేదు, హిందూయిజంలో మంచి పనులు చేయండి అని చెప్పారు. నమ్మితే ఉపాసనా మార్గాలు, సాధనా మార్గాలు ఉన్నాయి. షట్చక్ర సాధన ఉంటుంది, మంత్ర సాధన ఉంటుంది, భక్తి మార్గం ఉంటుంది, యోగ మార్గం ఉంటుంది, జ్ఞాన మార్గం ఉంటుంది. ఎన్ని ఉన్నాయి, ఇన్ని విధానాలు ఎక్కడ ఉన్నాయి? దేనిలోనూ కండిషన్ లేదు. ఏ విధానాన్ని అనుసరిస్తే ఆ విధానం ప్రకారం నియమాలు ఉంటాయి, ఇలా చేసుకోండి. మీకు ఇంత ఉత్కృష్టమైనటువంటి విధానం ఏముంది? మీరు టెంపుల్స్కి వెళ్తే, దేవాలయాలకు వెళ్తే, మీ ఇష్టం ఉంటే మీరు ఉండిలో వేస్తారు, లేదా ఇది హారతి ఇచ్చినప్పుడు హారతి పలువులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. ఎందుకు వేయలేదు అని అడిగేవారు లేరు, ఎందుకు వేశారు అనేటువంటి క్వశ్చన్ రాదు. మిమ్మల్ని ఎవరు అడిగేటువంటి సిస్టమే ఉండదు. మీరు గుడికి వచ్చావా రాలేదా, మీ ఇష్టం, వస్తారండి లేకపోతే.
ఇక్కడ పంతులు గారు మీరేదైనా చూపించుకోవడానికి వెళ్తే, ఈ గ్రహం ఇలా ఉంది, ఇది మంచిగుంది, ఇది చెడుగుంది, ఇది చెడుంది కాబట్టి ఇలా పరిష్కారం చేసుకోండి అంటారు. మీరు చేసుకున్నారా లేరా, చేసుకుంటారా లేదా అని ఒత్తిడి ఉండదు. అది మీ ఇష్టం. నెల నెలా మాకు కానుకలు వస్తున్నాయా లేదా, మీరు వేయలేదు. డైరెక్ట్ వీడియోలోనే వస్తున్నాయి. అది వేస్తేనే మీకు ఆయన కరుణిస్తాడని డైరెక్ట్ వీడియోలే. మనం అది అందరికి తెలిసినటువంటి విషయం. బహిరంగ రహస్యమే. నాకిస్తారా లేదా డబ్బులు? ఇంకొకరేమో ఆ! పక్క వాళ్ళ ఆస్తుల మీద కన్ను. ఆ దేవుడిని నమ్మలేదు కాబట్టి మా దేవుడు మీ దగ్గర తీసుకోమని చెప్పాడు ఇలా. వీటిని ద వీటిని ధర్మం అనొచ్చా? ఎవరికి వారు అర్థం చేసుకోవాలి. ఇంత సిస్టము సనాతన ధర్మం ఉంది. ఇంత స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛలో ఏదైనా మిస్టేక్స్ జరిగితే దాన్ని మార్చుకుంటూ వస్తున్నాం. గతంలో ఎప్పుడో కుల వ్యవస్థ అనేటువంటిది గ్రంథాలలో లేదు. మధ్యలో కొంతమంది స్వార్థపరులు పెట్టారు వాస్తవమే. దానివల్ల చాలా కాలం పాటు చాలా అంటే జనాలు ఎవరైతే కింది స్థాయి అని అన్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. వాస్తవం ఇది. రూపుమాపాల్సినటువంటి బాధ్యత కూడా మనది. సరే ఎప్పుడో ఏదో మిస్టేక్స్ జరిగాయి. ఇప్పుడు అది ఉందా? అత్యున్నతమైనటువంటి దేవాలయాలు అనదగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ, కాశీకి కానీ, శ్రీశైలానికి కానీ, ఇంకా చార్ధామ్ గానీ మీరు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా క్యాస్ట్ అడుగుతున్నారా? క్యాస్ట్ అడుగుతున్నారా? మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతున్నారా? లేదు కదా! అంతటా క్లియర్‌గానే ఉంది కదా! ఏ పూజారి అడగరు. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఏదో స్పర్ధలు వాళ్ళకు గొడవగా ఉండి ఏదైనా ఎవరైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మాలాంటి వాళ్ళే ఖండిస్తున్నారు కదా! అది తప్పని అంటున్నారు కదా! ఇప్పుడు ఇంకా కులాలెక్కడి? ఇప్పుడు టీటీడీ విధానం అయితే టీటీడీయే కాదు. ఇప్పుడు వైదికం నేర్చుకునో, స్మార్త నేర్చేసుకునో అన్ని క్యాస్టులు పూజారులుగా ఉంటున్నారా లేదా? ఎవరు అభ్యంతరం చేస్తున్నారు? విద్య వస్తుందా లేదా? ఆ విధానాన్ని మీరు అనుసరిస్తున్నారా లేదా? దానికి సంబంధించినటువంటి నియమాలు అంతే కదా! సో, ఇలా ప్రక్షాళన జరుగుతా ఉంది. ఒకప్పుడు బాల్య వివాహాల్లో ఇప్పుడున్నాయా? మన దాంట్లో లేవు బిడ్డ. గతంలో ఈ ఖొమైనీ ఇరానీలో ఉండేటువంటి ఈ ఖొమైనీ సరే ఆయన ఏదో యుద్ధంలో చనిపోయారు అంటున్నారు, బ్రతికారు అంటున్నారు. అది పూర్తిగా మనకు విషయం తెలీదు. వారు ఒక జీవో జారీ చేశారు. చట్టం చేశారు. 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని. మన విధానం అలా ఉందా? మనమే ఖండిస్తున్నాంగా. బాల్య వివాహాలు రద్దు చేసుకున్నాంగా. మిస్టేక్స్ ఉంటే వితంతు వివాహాలు చేస్తున్నారుగా. ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, తాగుబోతూ, తిరుగుబోతూ అయినప్పుడు వాడితోని ఎందుకమ్మా గోల అని చెప్పేసేసి విడాకులు ఇచ్చేసి ఇంకో మ్యారేజ్ చేస్తున్నారుగా. ఇప్పుడంతా యాక్సెప్టెన్సీ ఉంది కదా! అంటే ఇంత మనకు అంటే కాలానికి అనుకూలంగా మార్చుకునేటువంటి విధానము సనాతన ధర్మంలో ఉంది. వేరే ధర్మంలో ఉందా? వాళ్ళ పుస్తకం ప్రకారమే జరగాలి. ఇలాగే ఉండాలే. ఇంక మారడానికి వీల్లేదు. ఇలాగే ఉండాలి. ఈ గ్రంథం ప్రకారమే ఉండాలి. అది వాళ్ళది. మీకు అని ఇక్కడ విషయం ఏందంటే సనాతన ధర్మం ఇంత విధంగా ఉంది. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, వెళ్ళకపోయినా పర్వాలేదు. అలాగే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలు వీలుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు పత్రం, పుష్పం, ఫలం తోయం మీకు ఏది తోస్తే అది పెట్టండి భగవంతుడికి. ఏది లేకపోయినా మీరు అయ్యా అని చెప్పేసి నమస్కారం చేసేసుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. పని చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం ఆటోమేటిక్‌గా భగవంతుడు ఇస్తాడు. ఇంత ఉదాత్తమైనటువంటి విషయం ఎక్కడ చెప్పబడిందండి? పరుల సొమ్ము పాము వంటిదని చెప్పారు. ఇతరుల యొక్క సొమ్ము అది పాముతో సమానమయ్యా, అది ఎప్పుడైనా నష్టం చేస్తదని చెప్పారు. మన మతం కాకపోతే వాళ్ళని చంపేసి వాళ్ళ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పారా? అది పరుల సొమ్ము కాదా? అలా చెప్పారా? మనం మీ దాంట్లో కర్మ చేయండి, మీరు సంపాదించుకోవాలి. పని చేయంది ఫలితము రాదు అని చెప్పబడింది మన దాంట్లో. పని చేసుకోమండి, కర్మ చేయండి. సన్యాసి అయినా సరే కర్మ చేయాలి. కర్మ చేయంది లభించదు. కర్మ చేసినా కూడా సరైనటువంటి విధంగా మీకు లభించనప్పుడు మీరు దైవాన్ని ఆశ్రయించండి. పూర్తి ఫలితం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం కావాలి? ఊరికే హాస్పిటల్‌కి వెళ్ళకండి. మేమేదో ప్రార్థనలు చేస్తాము, లేకపోతే మేమేదో పూజ చేస్తాము, పూర్తిగా తగ్గిపోతుందని చెప్తున్నారా మన దాంట్లో? వైద్య నారాయణో హరి అన్నారు కదా! ముందు వైద్యుడి దగ్గరికెళ్ళండి. అది వాడుతూ మనము మన ప్రయత్నం మనం చేస్తూ దైవ సాధన చేయాలి. దైవ ప్రయత్నాన్ని మనం అందుకోవాలని చెప్పబడింది. ఎంత క్లారిటీగా, ఎంత సిస్టమేటిక్‌గా
ఎంతగా గొప్పగా చెప్పబడింది. ఇది ఎక్కడ ఇలాంటివి ఎక్కడున్నాయి? మరి ఇంత ఉదాత్తమైనటువంటి ఈ ధర్మంలో ఉండి, ధర్మము అంటే ఇతరులకు హాని చేయకుండా ఉండడము. కానీ మీకు మీ వైపు అధర్మంగా వచ్చినప్పుడు మీరు చేయాల్సిందే. అది ధర్మం అవుతుంది. ధర్మము మనల్ని ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళని ఎదుర్కోవడమే ధర్మం అవుతుంది. ఇంత చాలా స్పష్టంగా మనయన్ని చెప్పడం జరిగింది. ఇతరులకు ప్రకృతికి ప్రకృతికి మనకు ఎంత వీలైతే అంత సహాయం చేయడము, ప్రకృతికి సేవ చేయడము, సహాయం కాదు ప్రకృతికి సేవ చేయడం. ప్రకృతిలోనే మనం బ్రతుకుతున్నాం. ప్రకృతికి సేవ చేయడము, మూగజీవాలకు సేవ చేయడము, ఆ! అలాగే అంతరించే విధంగా ఉండేటువంటి వృక్ష జాతులన్నిటిని కూడా మనం రక్షించేటువంటి ప్రయత్నము. ఒకరి సొమ్ము ఆశించకుండా ఉండడము, వీలైతే సహాయం చేయడము, అందరూ బాగుండాలని కోరుకోవడం. నా మతం కాకపోతే బాగుండడానికి వీల్లేదు అని అలా చెప్పలే. ఇతర మతస్థుడైనా వాడు సిస్టమేటిక్‌గా ఉన్నాడు అంటే వాడు కూడా బాగుండాలి అని చెప్పడం జరిగింది. అంటే మనము ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఎంత ఉదాత్తమైనటువంటిది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేక రకాలైనటువంటి దాడులు, హింస, మన టెంపుల్స్ ఎన్ని కూలగొడుతున్నాయి ఇప్పుడు. ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక అనలేం మనం. ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది? కర్ణాటకలో అలాగే జరుగుతుంది. కేరళలో ఇది చెప్పాల్సినటువంటి అంశం కాదు. బెంగాల్‌లో ఇంకా ఎలా ఎలా ఉన్నాయో చూడండి. ఈ తమిళనాడులో అయితే డైరెక్ట్‌గా ప్రభుత్వమే అలా ఇబ్బంది పెట్టడము. ఇవన్నీ కనిపిస్తున్నాయి గదా! మన పేపర్‌లో వస్తున్నాయి. మీడియాలో వస్తున్నాయి. ఎంతోమంది దానికి అగైనిస్ట్‌గా ఫైట్ చేస్తున్నారు కదా! మరి హిందువులందరూ చేస్తున్నారా? చేయాలి గదా! మనం మనం రక్షించుకోవాలి గదా! మన ధర్మాన్ని. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధానంలో చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక సపోర్టింగ్ మనకు కావాలి. లేకపోతే కుదరదు. తర్వాత ఇప్పుడు ఉపాసకులు ఉంటారు. మంత్ర విధానాలు ఎవరు ఏ ఉపాసన అన్నా చేయాలి. ఇక్కడ శక్తి ఉపాసన కావచ్చు, త్రిమూర్తుల ఉపాసన కావచ్చు. ఇక్కడ ఏ ఉపాసన అయినా సరే మీరు చేసేటువంటి ఉపాసనలో ఒక మంత్రం గనక చేసినట్టయితే, ఆ మంత్ర విధానంలో చాలా స్పష్టంగా ఒక మాల గాని, లేకపోతే మీరేదైనా ఒక సాధకులు గనక అయినట్టయితే, సాధనా విధానంలో మీకు సంబంధించినటువంటి అంశాలు చెబుతూ, సనాతన ధర్మము ప్రపంచవ్యాప్తం కావాలి. సనాతన ధర్మము ఇక్కడ ఈ ధర్మంలో వాస్తవం ఉంది. ఏదో ఎదుటి వారిని గౌరవించమని చెప్పారు గదా! అంతేగాని పక్క వాళ్ళని చంపమని చెప్పలేదు గదా! మా మతంలోకి రాకపోతే మీ గుళ్ళను, విగ్రహాలను కూలగొట్టండి, ఇతరులను ఇబ్బంది పెట్టండి అని చెప్పలేదు కదా! అంటే విశ్వవ్యాపితంగా ఉండేటువంటి దాన్ని విశ్వవ్యాపితం కావాలి. మన ఎలాంటి ప్రెషర్ లేదు గదా! మీరు చాలా స్పష్టంగా సంకల్పంలో మీకు సంబంధించినవి చెప్తూ అలాగే సనాతన ధర్మము అభివృద్ధి చెందాలి. సనాతన ధర్మము అభివృద్ధి చెందాలి. దీనికి ఆటంకంగా ఉండేటువంటి వారు, ఇబ్బంది చేసేటువంటి వారు, ధర్మానికి ఇబ్బంది చేసేటువంటి వారు ఎవరైనా కూడా ఉండకూడదు. ఎవరైనా కూడా ఎంతటి వారైనా సరే వాళ్ళు అడ్డు తొలగిపోవాలి అనేటువంటి ఒక సంకల్పం చెప్పేసి మీరు మంత్ర సాధన చేసుకోండి. అలాగే ఇంటిలో పూజలు చేసేటువంటి వారు కూడా మీరు ఆ భగవంతుడికి దండం పెట్టేసేసి ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పండి. అలాగే మాలలు వేసుకుంటారు. అయ్యప్ప మాలలు వేసుకుంటారు. అలాగే ఆంజనేయ స్వామి, భవానీ మాల ఇలా రకరకాలుగా వేసుకుంటారు. ఏ మాల వేసుకున్నా కూడా సనాతన ధర్మము దానికి అడ్డంగా ఉండేటువంటిది ఏదైనా తొలగించబడాలి. సనాతన ధర్మము చాలా శక్తివంతంగా ముందుకు పురోగమించాలనేటువంటి విధానంగా మీరు సంకల్పం చెప్పి చేయడం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా సరే. ఇక్కడ వాస్తు, జ్యోతిష, బ్రాహ్మణులు అంటే ఇక్కడ పూజారులు, బ్రాహ్మణులు అంటే ఇక్కడ పూజలు చేసేటువంటి వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ అయినా ఆ విధానము తెలిసి ఇప్పుడు టీటీడీ ట్రైనింగ్ ఇస్తుంది కదా! వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కిందే లెక్క. బ్రహ్మజ్ఞానం ఎవరుకుంటే వాళ్ళే బ్రాహ్మణులు. ఏ వ్యక్తులతోటి సంబంధం లేదు. తీసేయండి అది. కులాలతోటి సంబంధం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధానంలో ఉన్నా కూడా మీరు పూజ చేసినా, జపం చేసినా, స్తోత్రాలు చేసినా,
ఏదైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా ఈ పని మీరు చేయాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధానంలో చేరేటువంటి ప్రయత్నం చేయండి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధానాన్ని ఏవి అనుసరిస్తున్నా కూడా వాటిలో చేరేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎన్ని గొడవలవుతున్నాయి, ఎంత ఇబ్బందవుతుంది. కర్ణాటక ఎవరికి వారే ఆలోచన చేయాలి. కర్ణాటకలో అలా ఎందుకు జరుగుతుంది? బెంగాల్‌లో ఎందుకు జరుగుతుంది? కేరళలో ఎందుకు జరుగుతుంది? అటు తమిళనాడులో అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతున్నాయి? మరి హిందువులు పూర్ణంగా భారతదేశం అంతటా కూడా ఉన్నప్పుడు అలా జరగలేదే. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా అన్నామా? వాళ్ళు చర్చిలు కట్టుకుని ఏమన్నా అన్నామా? మసీదులు కట్టుకుని ఏమన్నా అన్నామా? దారుణమైనటువంటి విషయం ఏందంటే టెంపుల్స్‌లోనే దర్గాలు. ఈ జోగులాంబ టెంపుల్‌లో దర్గా. ఇది చూడండి. వేములవాడలో సరే ఇప్పుడు పునర్నిర్మాణంలో ఏమవుతుందో తెలీదు. ఇలానే చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా మనం సైలెంట్‌గా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నామే కానీ, మరి అలా వాళ్ళ దాంట్లో ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఎంత గొడవ చేస్తారు? ఇక్కడ మనము చైతన్యవంతంగా ఉండట్లేదు. యూనిటీగా ఉండట్లేదు. ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా సనాతన ధర్మం పాటించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు బిడ్డ. గ్రామ దేవతలు, మన సమ్మక్క సారక్క ఇలాంటి ఎన్నో ఈ జాతరలు ఎన్నో ఉన్నాయి కదా! ఇవి ఉండవు బిడ్డ. పరధర్మం వస్తే ఏమవుతది? ఉంటాయా? మన మొన్నొక సరే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మన పూజలు మనం చేసినా కూడా పక్క వాళ్ళ ఎన్ఓసి తీసుకోవాలి అనేటువంటిది చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది అడ్డుకుంటే అది ఆగిపోవడం జరిగింది. ఇక్కడ చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా అప్డేట్ కండి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఏది ఇప్పుడు ఈ పూజా విధానములలో పెట్టుకోవడమే కాదు. మీరు కూడా మీకు ఎంత వీలుంటే అంత కార్యక్రమాలలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం